వెల్కమ్ బ్యాక్. ఆస్పత్రి పొమ్మంటోంది, అమ్మా నాన్న వద్దంటున్నారు, ప్రభుత్వము స్పందించడం లేదు. మరి నీలోఫర్ ఆస్పత్రి ప్రపంచంగా బతుకుతున్న వీణావాణిల పరిస్థితి ఏమిటి? సర్జరీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచాలి అనేది పెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రే ఇల్లు, నీలోఫరే అమ్మా నాన్న. 10 ఏళ్లుగా నీలోఫర్లోనే వీణావాణి. సంరక్షణ బాధ్యతపై రాని క్లారిటీ. నీలోఫర్ ఆస్పత్రి ప్రపంచంగా బతుకుతున్న వీణావాణిలు జన్మించి 13 ఏళ్లు. నీలోఫర్కు వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు వారి సర్జరీపై స్పష్టత రాలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్య వెంటాడుతోంది. వారి సంరక్షణ బాధ్యత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇద్దరూ టీనేజ్కు రావడంతో సంరక్షణ తమతో కాదంటూ చేతులెత్తేసింది నీలోఫర్ ఆస్పత్రి. అటు సర్జరీ చేస్తే ఇద్దరికి ప్రాణాపాయమని ఎయిమ్స్ కూడా స్పష్టం చేసింది. దీంతో వీణావాణిలను తల్లిదండ్రులకు అప్పగించాలని నిర్ణయించారు. కొద్ది రోజుల కిందట ఆస్పత్రికి వచ్చాడు వీణావాణి తండ్రి. తమకు ఆర్థిక స్తోమత లేనందున ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఓ లెటర్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఓ ఇల్లు, వీణావాణిలకు చదువు చెప్పేందుకు టీచర్, తల్లిదండ్రులకు ఉపాధి కల్పిస్తే పిల్లలను తీసుకెళ్తానన్నాడు తండ్రి. అయితే లేఖపై తల్లి సంతకం కూడా కావాలి అనడంతో తిరిగి వరంగల్ వెళ్లిపోయాడు. వారం రోజులు గడిచినా మళ్లీ ఆసుపత్రి వైపు రాలేదు. వచ్చేందుకు బస్ ఛార్జీలు కూడా లేవని చెబుతున్నాడు. కమిటీ ఆఫ్ డాక్టర్స్ హావ్ ఎగ్జామిన్డ్ ఆల్ ద రిపోర్ట్స్. అన్ని చూసి వాళ్ళ కంక్లూజన్ ఏంటంటే సర్జరీ చేస్తే హై రిస్క్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అది వాళ్ళు చెప్పింది. అదే సేమ్ మేము తల్లిదండ్రులకు కన్వే చేశాము. 10 ఏళ్ల పాటు నీలోఫర్లోనే ఉండడంతో వీణావాణిలకు ఆసుపత్రితో విడదీయలేని పంతం ఏర్పడింది. ఏనాడు తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. మీ అమ్మా నాన్నలు వీరేనంటూ వీణావాణిలకు చెప్పింది కూడా నీలోఫర్ ఆస్పత్రి నర్సులు, డాక్టర్లే. సర్జరీ ప్రయత్నాలపై ఆశలు సన్నగిల్లాయి. ఇటు తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. ఆస్పత్రి పొమ్మంటోంది. ఈ పరిస్థితుల్లో వీణావాణిలను ఎక్కడ ఉంచాలన్న దానిపై చర్చ నడుస్తోంది. ప్రభుత్వమే స్పందించి ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.